కూడి వచ్చిన అందరికీ ప్రభు అయిన యేసు నామములో వందనాలు తెలియజేస్తున్నాను, ఆహ్వానిస్తూ. ఓకే, వాక్యానికి సిద్ధపడదాం. యెషయా 54 అధ్యాయము 13వ వచనం. యెషయా 54 అధ్యాయము 13వ వచనం. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం నొందుదురు. నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, స్తోత్రము తండ్రి. నీ కృప ద్వారా అయ్యా నీ వాక్యము వినే విధంగా మమ్మలను గొప్పగా చెవులను ఇదిగో ప్రభు మా మనస్సును అయ్యా కలగచేయమని, సంపూర్ణంగా విధేయత కలిగే విధంగా, గ్రహించే విధంగా, నీతో అనుబంధముగా ఏకీభవించే విధంగా, అనుబంధంగా నడిచే విధంగా కృప చూపెట్టము. దుష్టుని క్రియలు, దుష్టుని ఆలోచన, ప్రతి విధమైన వ్యతిరేకమును ఇదివరకే తొలగించి మమ్మల్ని పరిశుద్ధపరచని జీవంలో అయ్యా మమ్మల్ని పాలు పంపులుగా చేసి నీ నిబంధనలు తలపుచ్చులకే వందనాలు. ఇప్పుడు తండ్రి నీ వాక్యం ద్వారా అందరము అయ్యా బలపరచబడే విధంగా, నీ ప్రణాళిక మా జీవితంలో జరిగే విధంగా కటాక్షించమని ప్రభా, మా బాధ్యతలు నీ మహిమ ఘనత ప్రభావాలు కలుగునట్టు నడిపించమని యేసయ్య నామములో అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మంచి కూర్చుందాము. ఇది సంఘమునకు, సమాజానికి, సంఘమునకు చెప్పబడినటువంటి వాక్య ప్రవచనం. యెషయా ప్రవక్త ప్రవచిస్తున్నాడు. ఈ వాక్యము ప్రవచన సంఘానికి ఇవ్వబడిన ప్రవచనం. అయితే ఇప్పుడు మనము ఈ ప్రవచన వాక్య మూల వాక్యాన్ని ఎత్తుకొని మనము వింటున్నాం కదా. నీ పిల్లలు అందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు. నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. ప్రియ దేవుని బిడ్డలారా, పిల్లలందరూ యెహోవా ఉపదేశము పొందే విధంగా దేవుడు కృప చూపిస్తున్నాడు. పొందాలి. ఉపదేశం నొందితే నీ పిల్లలు అధిక విశ్రాంతి పొందుకుంటారు. విశ్రాంతి లేకనే కదా ఈ లోకమంతా అలజడిగా అయిపోయింది. నెమ్మది లేక నెమ్మది లేక నెమ్మది లేక నెమ్మది లేక ఉండే గొప్పగా అలజడిలో ఇబ్బందిగా ఉన్నారు. అందుకోసమే దేవుడు పిలుస్తున్న ప్రతి ఆదివారం, ప్రయాసపడి భారం మోసుకపోచున్న సమస్త జనులారా మీకు విశ్రాంతి, భారం మోసుకోపోవచ్చు సమస్య జల్లారా మీకు విశ్రాంతి కలగజేస్తాను. ఆ భారం అంతా నా మీద మోపుటకు రండి, మీకు విశ్రాంతి కలగజేస్తాను. మీ ప్రాణాత్మలకు నెమ్మది కలుగునట్లుగా, విశ్రాంతి కలుగునట్లుగా నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, నా కాడి ఎత్తుకొని నా దగ్గర నేర్చుకొనుడి. హల్లెలూయా. ఎక్కడుంది? మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29 వచనాలు చెప్పబడుతున్న వాక్యం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని సృష్టికర్త ద్వారా సృష్టింపబడి ఆయన మాట, ఆయన బాట తొలగిపోయారు. ఆయన మాట నుండి తొలగిపోయి ఆ విశ్రాంతి లేకుండా జీవితం కలుగుతున్నది. ఏ విశ్రాంతి తాత్కాలికంగా ఏర్పరచుకున్నారు మానవులు ఏర్పరచుకున్నారు. ఎక్కడికి పోయి? పార్కులకు, పబ్బులకు, ఫంక్షన్లకు, నిద్రకు, కొంచెము ఆదివారం అంటే ఆ వారం, శనివారం మొదలుకొని, సోమవారం మొదలుకొని, శనివారం మనం కష్టపడుతూ ఆదివారం విశ్రాంతి, రెస్ట్ తీసుకోవడం. రెస్ట్ శరీరానికి దొరుకుతుంది కానీ మానసికమైన రెస్ట్ దొరకదు. అది దేవుని నుండి దొరుకుతుంది. అది ఎక్కడి నుండి దొరుకుతుంది? దేవుని ఉపదేశం వల్ల దొరుకుతుంది. దొరకడం వల్ల ఏమొస్తుంది? నీ పిల్లలకు అధిక విశ్రాంతి దొరుకుతుంది. ఈ విశ్రాంతి కొరకే VBS కార్యక్రమం నిర్వహించడం, వొకేషనల్ బైబిల్ స్కూల్. దేవుని ఉపదేశం వారికి తెలియజేయటకు, దేవుని ఉపదేశం వారికి తెలియజేస్తే వారికి అధిక మేలు, అధిక విశ్రాంతి కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది. వారి జీవితంలో స్పష్టత, ఒక గురి, ఒక గమ్యం దొరుకుతుంది. వారి కెరీర్ పట్ల స్ట్రగుల్ ఉండదు. వారి యొక్క ఆధ్యాత్మిక జీవిత యాత్రలో ప్రారంభము
సృష్టి యొక్క అంతము స్పష్టత కలిగే విధంగా ఉండడమే కాకుండా వారి గమ్యమే తెలుసుకుంటారు. వారి గమ్యము, వారి గురి, వారి అద్దరి తెలుసుకోగలుగుతారు. ఆ గురి వద్దకు సరైన రీతిగా, సరైన దిశగా మరి నడిపించబడతారు. వారి పరుగు పందెము ముగించబడుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏమంటున్నాడు? పరుగు పందులో పాలు పొందిన వారు ఎవరిని చూడమంటున్నాడు? నా వైపు, భూదిగంతంలో వాళ్ళ నివాసుల నా వైపు చూస్తే రక్షణ. మళ్ళీ ఇంకేమంటున్నాడు? గురి వద్దకు పరిగెత్తే విధంగా అందరూ ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూచుచు ఓపికతో మనం ఏం చేయాలి? సులువుగా చిక్కులు పడే పాపము నుండి, ప్రతి భారము నుండి తొలగి మనము గురి వద్దకు పరిగెత్తాలి. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ గురి ఉంటుంది, ఒక అద్దరి ఉంటుంది, ఒక ముగింపు ఉంటుంది. చక్కగా వారి జీవితంలో వయసుకు తగినట్టుగా దేవుని జ్ఞానం పొందుకుంటూ, మరి ఉపదేశం పొందుకుంటూ బహుగా విశ్రాంతి లేకుండా జీవిస్తున్నారు చాలామంది. అది ఎక్కడ పోయింది? అది బాల్యం నుండే పోయింది. అది మతం అని, కులం అని ఎట్లా పడితే అట్లా పెంచుతున్నారు. ఒక చదువు, ఈ లోక జ్ఞానము కలిగిన చదువు నేర్పిస్తున్నారు. కానీ ఈ చదువు కూడా ఏమంటుంది తెలుసా? చదువు 4 పైసల మరి సంపాదించడానికి, ఉపయోగం చేసుకోవటానికి మార్కులకే. నైతిక విలువలు లేవు, దయగుణము లేదు, మారుసు విలువ లేవు. ఎట్లా పడితే అట్లా నేర్పిస్తుంది. మానవత్వం లేనటువంటి చదువులు ఎందుకండి? చదువుతున్నారు, మార్కుల కోసం చదువుతున్నారు. పోటీ రంగంలో, పోటీ తత్వంలో మార్కుల కోసం ఎన్ని మార్కులు వచ్చినాయి? ఒక సబ్జెక్ట్ మీద అవగాహన లేదు. ఒకవేళ ఉన్నా మానవత్వం ఉండలేదు. మతం అనే, కులం అనే విద్వేషాలకు రగులుతూ మానవత్వం యొక్క విలువలు లేకుండా, మరి వారికి విశ్రాంతి లేకుండా, వారికి నెమ్మది లేకుండా, వారికి క్షేమం లేకుండా ఎట్లా పడితే అట్లా జీవిస్తున్నారు. తాగుడు వల్ల విశ్రాంతి దొరుకుతుంది అంటున్నారు, వ్యభిచారం వల్ల విశ్రాంతి దొరుకుతుంది అంటున్నారు. ఇదిగో మతాధికారులుగా జీవిస్తే విశ్రాంతి దొరుకుతుందని, ఇతరులు పీడిస్తే, ఇతరుల మీద జోకులేసి తమాషా చేస్తూ వాళ్ళని కించపరుస్తూ, మరి క్షణకమైన ఆనందం, ఇతరులు గాయపరుస్తూ, ఇతరులు బాధపరుస్తూ, ఇతరులు గేలి చేస్తూ, ఇతరుల విలువలను మంట కలుపుతూ శునక ఆనందం కలుగుతూ ఉన్నది ఈ సమాజం యావత్. ఈ అడ్డగోలుగా బ్రతుకుతున్న లోకము, దేవుడు పెద్దవాళ్ళను దర్శించి దేవుని మాట చెప్తే, మాకు మతం ఉంది, మా కులం ఉంది అని చెప్తారు. ఈ మతము, ఈ కులము రక్షిస్తుందా? ప్రతి మతము ధ్వంసం చేస్తుంది, మనిషిని ఖరాబు చేయడం కాదు, పతనం చేస్తే చంపేస్తుంది. యేసు ప్రభువును చంపేసింది మతమే అది. అలాగనే రోమా రాజ్యాన్ని ప్రభావితం చేసిన జూలియస్ను ఎవరు చంపారండి? మతమే చంపింది. ఇలా ప్రముఖులను చంపింది. ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన ఆ మహానుభావుడు, మహాత్మా గాంధీగా పేరు పొందిన వ్యక్తిని ఎవరు చంపారండి? మతమే చంపింది. మతమే పట్టణ పెట్టుకుంది. ఆ మత భావజాలము అది నిషేధించినది. ఇప్పుడు అధికారం అయిపోయింది. అదే ఆలోచనతో, దాని యొక్క సిద్ధాంత ప్రకారంగా రాజకీయ పరిపాలన చేస్తుంది. ఎంత చూడండి, మతాలలో చిచ్చు పెట్టేటువంటిది, కులాలతో చిచ్చు పెట్టే విధంగా, అసలు దేశ స్వతంత్రం కోసం పోరాటం చేయలేనటువంటి బ్రిటిష్ యొక్క బూట్ల నాకి వాళ్ళ యొక్క దయాభక్తులుగా బ్రతికిన వాళ్ళు దేశద్రోహులు వాళ్ళై ఉండి, ఇప్పుడు దేశాన్ని ఉద్ధరిస్తాం, ధర్మం కోసము, దేశం కోసం అని చెప్పి బయలుదేరి అంతా మత విద్వాంసాలకు, కుల విద్వాంసాలకు మరి రెచ్చగొట్టే విధంగా విషబీజములు నాడుతున్నారు ప్రజల్లో, ముఖ్యంగా బాల్యములో. అందుకోసమే పిల్లలు సమకూర్చబడి క్రీస్తు ప్రేమను పంచుదామని పిల్లలు ఆటంకపరచనివ్వద్దు, నా దగ్గరికి రానివ్వండి, ఎందుకంటే వాళ్ళకి అధిక విశ్రాంతిని కలగజేస్తాను నా ఉపదేశం ద్వారా.
అని చెప్పి సమకూర్చే విధంగా పిల్లలు మన ధనము అలాగే దేహము మన సమయం కేటాయించి పిల్లలను మరి దేవుని ఉపదేశంలో పెంచుటకు మరి వాళ్ళకు కలిగించుటకు సమకూరుస్తున్న క్రమంలో ఆటంకం చేస్తున్న మతోన్మాదం. లాస్ట్ సండే రోజున పోయిన ఆదివారం రోజున వరంగల్లో పెద్ద గగ్గోలు ఒక సంఘ భవనం ఆల్రెడీ అది కట్టి 10 సంవత్సరాలు అవుతాయి, ఆరాధన జరుగుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరూ క్రైస్తవులు లేరు. ఇక్కడ మా మధ్యలో ఉండే అంటే ఆ చర్చి కట్టిన తర్వాత ముందు ఎవరు లేరు. ఇప్పుడు చర్చి కట్టిన తర్వాత అందరూ ఇల్లు అయిపోయి అంటే అక్కడ ఇండ్లు అయిపోయి ఆ ఇండ్లు కూడా పలసపలసనే ఉన్నాయి. కానీ మైకుతో సౌండ్తో వాళ్ళ శబ్దంతో మైకు తీసేసినామండి. వాళ్ళు ఎప్పుడు ఆరాధన చేస్తూ ఉంటారు, ఎప్పుడు ప్రార్థన చేస్తాం, మాకు సౌండ్ వినబడుతుంది గిట్టగా ఉత్తగా. మరి వాళ్ళు మైక్ సౌండ్లు పెడితే ఉండదా? వినాయక చవితి సమయంలో కానీ, నవరాత్రుల్లో ఉన్న సమయంలో, అమ్మవారి నవరాత్రుల్లో ఉన్న సమయం కానీ, ఇంకా చెప్పండి, హనుమాన్ దీక్ష కానీ, తర్వాత అయ్యప్ప దీక్ష కానీ మైకులు పెట్టి సౌండ్ చేసి భజన చేస్తారు కదండి. కాకపోతే మైకులు పెట్టలేనుకుండా కూడా భజన చేస్తుంది, వినబడదా? అప్పుడేమో సహించాలి, భరించాలి మిగతా మతస్థు. ఇదంతా మతోన్మాదుని యొక్క తత్వం. ఎందుకంటే చర్చిల ముందట, మసీల ముందట రెచ్చగొట్టే నినాదాలు, స్లోగాను. ఇప్పుడు ఇందాక మనం మొదటి మెసేజ్లో విన్నట్టు గోరఖనిలో ఒక సువార్థికుడిగా చెప్పినప్పుడు అతన్ని బలవంతం చేసి బొట్టు పెట్టి జై శ్రీరామ్ అంత మాత్రాన ఆయన హృదయంలో యేసుప్రభు లేకుండా పోతాడండి? అన్నంత మాత్రం ఆయన బొట్టు పెట్టినప్పుడు ఇక హిందూ అయిపోతాడండి? అది మతోన్మాదం. అంటే దుడుకు పైకి నువ్వు అలా చేయవచ్చు, దౌర్జన్యంతో, బలత్కారముతో, దుష్టత్వంతో. కానీ అతని హృదయంలో క్రీస్తు ప్రేమను చల్లార్చలేం. అది పాతాళం కంటే బలమైనది క్రీస్తు ప్రేమ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. జై శ్రీరామ్ అంటే పోతుంది, యేసయ్య నామస్మరణ లేకుండా పోతాడండి? క్షణక ఆనందం తప్ప, సునక ఆనందం తప్ప. మతోన్మాదులు అలా పిచ్చి కానీ దౌర్జన్యం ఎప్పుడు కానీ. అందుకోసం అది తెలిసిన వ్యక్తి మహాత్మా గాంధీ ఏం చేసిన, మహాత్ముడు ఎందుకయ్యాడు? ఎస్, మనము క్రీస్తును నేను నమ్ముతాను, క్రీస్తు బోధలు అని చెప్పి బండ మీద ప్రసంగం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నీతి కోసం హింసింపబడిన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యం అని చెప్పి ఆ వాక్యాలన్నీ వంట పెట్టుకొని అహింస మార్గం, నీతి నిమిత్తం హింసింపబడిన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యము వారిది. నీతి నిమిత్తం ఆకలి దప్పులతో అలమటిస్తున్న వారు ధన్యులు, వారు పరలోక రాజ్యం. అలా నీతి కొరకు అలా అహింస మార్గమును అవలంబించాడు. అప్పుడే స్వతంత్రం వచ్చింది. వాడు అలసిపోయిన బ్రిటిషుడు. ఎంతమంది అని ఉప్పు సత్యాగ్రహం అని, ఇంకా అనేకమైనటువంటి మూమెంట్, ఉద్యమం చేశాడు. ఆ ఉద్యమ స్ఫూర్తితో, ఆ పోరాటంతో అందరు మతం ఈ కులం అని లేకుండా అందరూ సంఘటితమై వాళ్ళ ప్రోద్బలంతో ఆయన నాయకత్వం వర్ధలింపజేస్తే ఆయన నాయకుడిగా ఏం చేశాడు? బ్రిటిష్లతోని మౌన పోరాటం, అహింస పోరాటం చేసి హృదయాలను గెలుచుకుని వాళ్ళు ఉన్న శత్రుత్వం, వాళ్ళు ఉన్నటువంటి ఈ వేరే దేశానికి వచ్చి కంబలించి అయాన భయాన లోబర్చుకొని అక్రమంగా దుర్మార్గంగా పరిపాలించిన 250 సంవత్సరాలు వాళ్ళ కబంధల నుంచి విముక్తి చేసిన వ్యక్తిని మతం చంపేసి ఈ పాప శాపం నుంచి విడిపించడానికి వచ్చిన యేసు ప్రభువును మతము హతమార్చి. మతం ద్వారా ఏమి చేయలేం. మతి తప్పిన ప్రవర్తన, మతి భ్రమించే మూర్ఖత్వం తప్ప మనుషుని చంపుకోవడాలు, కొట్టాటలు, కార్పణ్యాలకు, దుర్మార్గత తప్ప, దుష్టత్వం తప్ప ఏమి సాధించదండి, ఏమి సాధించే. వరంగల్లో 2-3 కండువ వేసుకుని కేంద్ర ప్రభుత్వం మా చెప్పు చాతుల్లో ఉంది, ఉత్తర ప్రాంతంలో చేసినట్టుగా ఇక్కడ చేస్తామని ఏం చేశారు? అసలు భవనం ఇంట్లో పెట్టచ్చా అంటారు. ఇంట్లో పెడితేనేమో ఇంట్లో పెట్టచ్చా, మీకు చర్చి బయట చర్చి అది అవుట్స్కట్. నువ్వు చర్చి కట్టినప్పుడు అక్కడ డెవలప్ అయినప్పుడు నువ్వు ఇల్లు కట్టుకొని, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరున్నారు? 2 కుటుంబాలు. ఈ 2 కుటుంబాలు 3 కుటుంబాలు బయట నుంచి కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు.
అంటే ఆ కమ్యూనిటీలో వాళ్ళే ఉండాలట. మరి చర్చి మసీదుల ప్రాంగణంలో వీళ్ళు ఉండరా? అంత అంటే ప్రభుత్వాన్ని పరిపాలన చేతులు తీసుకొని విచ్చలవిడిగా ప్రవర్తించడం అన్నట్టు. అందుకోసం పోలీసులు వచ్చి వీళ్ళను వాళ్ళు 2 వర్గాల వాళ్ళను, చర్చి అంటే క్రైస్తవులను, సోకాలుగా హిందూ అంటే నిజంగా యథార్థంగా ఉన్న వాళ్ళు రారండి. ఈ హిందూ మతాన్ని బదనం చేయటకు ఇలాంటి మతోన్మాదులు తలగడబడ్డారు. రాజకీయ శక్తితో, రాజకీయ పలుకుబడితో, రాజకీయ ప్రోద్బలంతో, ఈ ఆర్ఎస్ఎస్ భావజాలముతో, విశ్వ హిందూ పరిషత్ అని, బజరంగ్ దళ్ అని, వీళ్ళందరూ ఏం చేస్తుందంటే పని పాట లేదు, మళ్ళీ లేదు, యువతనంతా ఖరాబ్ చేయడం, విషబీజాలు కూర్చోడం, కత్తులు, కటాళ్ళు, కర్రలు పట్టుకొని దౌర్జన్యం అంతే. వాడు చంపితే నువ్వు చంపితే వాళ్ళు, దీనికి ఎండు ఉండదన్నమాట ఇక. సో ఇలాగా అక్కడ ప్రయత్నం చేసినప్పుడు పోలీసులు వచ్చి మీకు ఇబ్బంది అయితే ఫిర్యాదు చేయండి, చట్టం తన పని. ఎవరు నీకు ఇచ్చారు? మళ్ళీ పాలకులు ఎన్నుకోవడం ఎందుకు? మరి చట్టాలు ఉన్నాయి ఎందుకు? భారత రాజ్యాంగం ఉన్నది ఎందుకు? ఆ చట్టరీత్యా ఎవరికైనా మందలించడము, తగిన చర్యలు తీసుకోవటానికి ఉంటుంది. అసలు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలు సైతం తుంగలో తొక్కుతున్నారండి. మతమే ఈ మూర్ఖత్వంగా జరుగుతుంది. కానీ పిల్లలను ఎవరు నైతిక విలువలు చూపిస్తారు? స్కూల్లో పంతులు చదువు నేర్పించడానికి పంతులు కొంచెం గట్టిగా కన్నెర చేస్తేనే ఓరుస్తలేరు. కొట్టడానికి బంద్ అయిపోయింది. ఇప్పుడు సార్లే కొట్టుకుంటున్నారు, సార్లే బస్కిలు తీసుకుంటున్నారు, సార్లే సాష్టంగా నమస్కారం చేసి కొంచెం చదవండిరా అని వచ్చింది. ఎట్లా పోతుంది చూడండి సమాజం. గురువులు అనేవాళ్ళు మందలిస్తేనే చదువు వస్తుంది, వాళ్ళని శిక్షిస్తేనే చదువు వస్తుంది. హోంవర్క్ చేయకపోయినా, చదవకపోయినా, ఎగ్జామ్లో 0 మార్కులు వచ్చినా, తక్కువ మార్కులు వచ్చినా వాళ్ళని పనిష్మెంట్ చేయండి. ఎలా మంచి ప్రేమగా ఉన్నవా, ప్రేమ చెప్పిన వాళ్ళు కొద్దిమంది, ఎక్కువగా శిక్షణ పనిష్మెంట్ ఇస్తేనే. ఇలాంటి సమాజంలో సెక్యులర్ స్టడీ అంటే సమాజంలో సార్లది నిరాయుధులుగా అంటే చెప్పాలే కానీ వాళ్ళకు ఏం చేయొద్దు, మళ్ళీ చదువు మంచిగా రావాలి. అంత వ్యతిరేకం జరుగుతుంది. అది ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా చొరబడి ఏం చేస్తున్నాం? చర్చి లోపలికి వచ్చి కంగనగాలు చేస్తామని. స్కూల్లో చెప్పలేనటువంటి విషయాలు మేము ఇప్పుడు ఎండాకాలం, వేసవి కాలంలో మా సొంత డబ్బులు ఇక్కడ 10 మందికి పిల్లలు రానివ్వుడి, పిల్లలు ఆటంకపరచొద్దు అని శిష్యులను కోపగించాడు. అంటే పిల్లలను చేర్చండి నా సన్నిధికి, నా పిల్లలను చేర్చండి, వాళ్ళని దీవించాలి, వాళ్ళని ఎత్తుకొని ముద్దాడి వాళ్ళని దీవించాలి అన్నాడు. చూడండి మార్కు సువార్త 10వ అధ్యాయము 13 నుండి 16 వచనాలు చదువుదాం. చకచక చదవండి, స్పీడ్గా, మంచి స్పష్టతగా. మార్కు సువార్త 10వ అధ్యాయము. తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చిరి. అయితే శిష్యులు వారు తీసుకుని వచ్చిన వారిని గద్దించిరి. యేసు అది చూసి కోపపడి, చూడు యేసయ్య కోపమే రాదు కానీ ఈ సమయంలో కోపపడ్డారు. ఎందుకంటే శిష్యులు ఆటంకం చేస్తున్నారన్నమాట పిల్లలు వచ్చే సమయంలో. చిన్న బిడ్డలను నా యొద్దకు రానివ్వుడి, వాళ్ళు ఆటంకపరచవద్దు. ఇటు శిష్యులను కోపగించినప్పుడు మతోన్మాదులను గద్దించడా, కోపగించి తగిన తాడదీయడా? ఇప్పుడు చాలామంది వివిధ కులము మతం అనే భేదం లేకుండా పిల్లలు అరే ఈ వేసవి కాలంలో గతరగాలం చేస్తారు, ఎండ అనరు, నీడ అనరు, ఆడుకోవడం అంత చిల్లరతనముగా, మరి చిటకతనము, అల్లరితో కూడిన ఆటపాటలు చేత అంతా అనారోగ్యం పాలు చేసుకుంటారు, బుద్ధిహీనత కలిగి ఉంటారు. ఇంట్లో అంతా గగ్గోలుగా గోడ పెట్టి మొత్తం ఇల్లు వీకి పందిరేస్తారు. ఈ కనీసం ఈ 5 రోజులు 6 రోజులు కొంచెం వాళ్ళు ఇంట్లో ప్రశాంతం ఉంటుంది. కనీసము పిల్లలకు కొంచెం బుద్ధి చెప్తారు, కొంచెం నైతిక విలువలు, మారల్ థింగ్స్ చెప్తారు. దేవుడు జెంటిల్ మ్యాన్,
పిలువని పేరంటానికి, అడగని ఆహ్వానానికి, అంటే ఆహ్వానించలేని రాడాయనే. రమ్మంటేనే వస్తాడు. వినిపించుకునే విధంగానే ఉంటేనే ఉపదేశం చేస్తాడు. నువ్వు మూర్ఖంగా ఉంటే ఆయన చెప్పాడు. బలవంతం ఏది, పెద్దవాళ్ళకు కోరిక ఉంది, కానీ కులం అనే పెద్దలు ఆటంకం చేస్తున్నారు, మతం అనే ఉన్మాదులు ఆటంకం చేస్తున్నారు, కులం అనే మూర్ఖులు ఆటంకం చేస్తున్నారు. అలానే పశ్చిమ గోదావరి సమయంలో ఒక గ్రామంలో ఎప్పటిసుందో చేస్తున్నారట దేవుని నామాన్ని గణపరచుటకు భక్తి చేస్తున్నారు. దేవుని నమ్ముకున్న యేసుప్రభువును క్రైస్తవులో ఉన్న అవి నడిపించబడుతున్నారు కదా. 10-15 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు కుల పెద్దలు బహిష్కరించారు. మా కులంలో నువ్వు రావద్దు, ఏం చేయొద్దు, వాళ్ళని తినద్దు, వాళ్ళతో ఇచ్చుకోవడం లేదు, పుచ్చుకోలేదు, ఎక్కడ వ్యాపారం చేయదు, షాపులలో ఆ గ్రామం కట్టడి మొత్తం పెట్టి. ఇప్పుడు వాళ్ళు ఏంటిది ఇదంతా ఒత్తిడి. వాళ్ళలో దొంగతనం కనబడితే, వాళ్ళలో హత్యాకోరులు కనబడితే, వాళ్ళలో వ్యభిచారకులు కనబడితే, వాళ్ళ ద్రోహులు కనబడితే, సమాజానికి మరి ఆ గ్రామానికి చెడపురుగులో తయారైతే మందలించాలి. నువ్వు దేవుని నమ్ముకొని నువ్వు ఉద్ధరణ చేస్తున్నావు, నీ పిల్లలకు ఏం నేర్పిస్తున్నావు అని జగడానికో పెద్దల పట్ల వాళ్ళ కీడు చేస్తే, అమర్యాదగా ప్రవర్తిస్తే మందలించాలి. దానికి ఒక లెక్క ఉంది, ఒక పత్రం ఉంది, ఒక పద్ధతి ఉంది. పొలవమని యేసయ్య నమ్ముకున్నందుకు మంచిగా, అంటే అసూయ అన్నమాట, ద్వేషము, అక్కర్మ ద్వేషం. ఎందుకంటే వాళ్ళకు అధిక విశ్రాంతి, వాళ్ళ పిల్లలకు వాళ్ళకు ఉండద్దు, నెమ్మది ఉండదు. మాలాగానే కరుసుకోవాలి, కొట్టాడాలి, రక్కాలి, గిల్లాలి, ఈ తాగుడు మత్తుతో చేస్తూ దేని పేరు చెప్పి ఆ విగ్రహములో ఆ ప్రతిమ ముందట పిచ్చిలు పెడితే తాగి ఎగరాలి, పిచ్చి పాటలు పెట్టి, బూతు పాటలు పెట్టి. అది వాళ్ళకి సంబరం. అది చూసి కొంతమంది దేవుని బిడ్డలు కూడా దయ్యంలాగా అయిపోతున్నారు. దేవుని వాక్యం నేర్పిస్తామని తీసుకొచ్చిన కూడా కొంచెం పాస్టర్ కానీ కొంచెం గద్దించే విధంగా, లేకపోతే ఇక్కడ టీచర్లు కొంచెము గట్టిగా చెప్పి ఇలా చిరకతనం చేయదు, అలా చేయదు అని మంచిగా ఉండాలి. మీకు మంచిగా తిండి పెడుతూ, మంచిగా మాటలు చెప్తూ, స్టోరీలు చెప్తూ, ఆటలు ఆడిపిస్తూ ఉన్న విధానంలో ఉంటే ఎంత మంచిగా సంతోషం ఉండాలి. ఏమాత్రమో మీకు థ్యాంక్ఫుల్ హార్ట్ లేదని ఇట్లా చెప్పి, అసలు మీ విషయంలో ఇప్పుడు స్లమ్ ఏరియాలో చేస్తే ఎంత బాగుంటుంది, వాళ్ళు ఎంత ఉంటుంది, వాళ్ళకి బహుమతులు ఇస్తే వాళ్ళు ఎంత థ్యాంక్ఫుల్గా ఉంటారని మనము గద్దించే విధంగా చెప్పే విధంగా నేను పోయిన ఆదివారం చెప్పాను కదా. నేను చెప్పేది మంచిగా వింటున్నారని నేను నమ్ముచున్నాను. అయితే ఏ కుటుంబం అయితే నేను బహుమతులు ఇచ్చి మంచిగా నేను మర్యాదగా చెప్తూ వాళ్ళని గద్దిస్తూ వాళ్ళు సరిచేసే విధంగా ఉన్నారనుకో, నేను ఉన్నాను అనుకోదు కదా, నేను చేశాను కదా. ఇది విషయము ఇన్ని రోజులు 5-6 రోజులు చెప్పినటువంటి మంచితనము, మంచి మాటలు, ఉపదేశము పక్కన పెట్టి, ఆటపాటలు నేర్పించిన పక్కన పెట్టి, మంచిగా బహుమతులు ఇచ్చి పక్కన పెట్టి, డిసిప్లిన్గా నడిపించి పక్కన పెట్టి, మారల్ థింగ్స్ చెప్పినది పక్కన పెట్టి, పాట నేర్పించేది పక్కన పెట్టి, స్టోరీస్, యాక్షన్ సాంగ్స్ చెప్పి పక్కన పెట్టి, వాళ్ళ క్రిస్టియన్ మళ్ళీ చర్చికి పోయేటోళ్ళే. మమ్మల్ని స్లమ్ ఏరియాకి ఇచ్చుకోమను ఆంటీని, అంకుల్ను అని చెప్పి ఏం చేశారు, ఆ ఉన్న బహుమతులు తీసుకొచ్చి ఇచ్చేటువంటి ఆ అబ్బాయి అంతకుముందు ఒక ఇంటి మీదకి ఓ ఇంట్లో అల్లరి చేస్తే ఆ ఇంట్లో వచ్చి మళ్ళిచ్చారు కదా, ఇప్పుడు ఇంకోళ్ళు వచ్చారు. ఇంత తమాషా. అదే చెప్పేది, సిగ్గుపోయింది, లజ్జపోయింది. మేము బయటికి వచ్చినప్పుడు ఈ వార్ జరుగుతుంది. మన ఇంటికి మూల మీద ఉన్న వ్యక్తే, కమిటీ హాల్లో చాలా ఉన్న వ్యక్తే, మీకు అర్థమవుతుంది. ఇంటి మీదకి వచ్చి మంచిగా ఆయన సరైన రీతిగా, ఇప్పుడు కొంతమంది ప్రభువుని నమ్ముకోపోవచ్చు, కానీ న్యాయమైన విచారం ఉంటుందండి అనేది అందరిని అంటలేను. ప్రతి కులములో ప్రతి మతంలో న్యాయవంతులు ఉంటారు, కొంతమంది న్యాయమైన విచారం ఉంటుంది. వాళ్ళని బట్టి దేవుడు వాళ్ళని గొప్ప దీవించుడు కదా. నేను వాళ్ళని అంటలేను. కులం అనే కుంపులాటతో మూర్ఖత్వం వేస్తే చూడు, అయిందానికి కాందానికి
మిగతా కులస్తులను దూషించి చిన్న చూపు చూస్తే అనాగరికులు ఉంటారు చూడు, వాళ్ళని చెప్తున్నాను మన కుల మూడులు ఉంటారు కొంతమంది అని, మురుకులు ఉంటారని. అలాగే మతం అనే అందరి మతంలో ఉన్న వాళ్ళు అంటలేను. వాళ్ళకు దేవుడు అంటే భక్తి, వాళ్ళకు తెలిసిన దేవుడు, వాళ్ళు గొప్ప దేవుడుగా ఆ ధర్మంలో ఆ భక్తిలో వారు నిష్టలో ఉంటున్నారు. గుడ్. కానీ న్యాయమైన మనసు ఉంటుంది చూడు, వాళ్ళను దేవుడు గొప్పగా దీవించుడు కాక. వాళ్ళని హ్యాండ్సప్ వాళ్ళకు కనుక అలాంటి వాళ్ళని నేను తప్పక గౌరవించడం ఉంటుంది. ప్రతి మతం ఉన్న వాళ్ళు, ఏ మతం ఉన్నా న్యాయంగా, ధర్మంగా, పద్ధతిగా, క్రమంగా ఉన్నవాడిని, ప్రేమగా ఉన్నవాడిని తప్పక మనము గౌరవించాలి. వాళ్ళను ప్రేమగా చూడాలి, మర్యాదగా చేయాలి, మర్యాదగా చూడాలి, మర్యాదగా ప్రవర్తించాలి. ఆ వ్యక్తి అంటున్నాడు, అరే మీ అబ్బాయిని అదుపులో చేసుకుని కొంచెం బుద్ధి చెప్పుకో అంటే, ఏంది నా మావానికే మొన్న ఆయన వచ్చిండు, మన ఇల్లు వచ్చిండు అని చెప్పి మొత్తం సుప్రభాతం. అసలు వాడు ఇప్పటికిప్పుడు లాగలాగా తయారైంది. ఇప్పుడు 9th క్లాస్ అవుతున్నాడు, ఇప్పుడు 10th. ఏం సెట్ అవుతాడండి? అడ్డుగోలుగా పెంచి సమాజం వదిలిపెడితే ఏంటిది ఇది? ఎవరు సహిస్తారు? అన్యులు దేవుడు ఎరుగు, తెలుసు తెలియక ఏదో రకంగా ప్రేమ ఎరగలేదు కాబట్టి వాళ్ళు అలా చేయడం అంటే సాధారణం. తెలియదు కదా, అయ్యో ఇప్పుడు కాకుండా రేపైనా కదా. ప్రభువుని నమ్ముకొని చర్చికి వస్తున్నాము, సండే స్కూల్ కానీ బీబీఎస్ అని అంటే సంఖ్య చేస్తాం. మా ఇంటి చూసి నేర్చుకున్నారు. మా దగ్గర 30 మంది వచ్చారు, ఈరోజు 60 మంది వచ్చారు. సంఖ్య మీద చెప్పుకుంటే ఏంది? సండే స్కూల్ మీ ఏమంటారు, పులిని చూసి తక్కువ పద పెట్టుకున్నట్టు. ఆశ్చర్యకరంగా ఎదుగుతున్నారు, క్రమశిక్షణగా, బుద్ధిగా, మానవులుగా. ఇంకొకరు చెప్పే ముందుగా మన పిల్లలు, నేను నా కుటుంబాన్ని దేవుడి అంటే ఉపదేశం ఏంది, ఆయన యథార్థంగా సేవిస్తున్నాము, క్రమశిక్షణ కలిగి ఉంటున్నారా పిల్లలు? చెంగలుగా బచ్చలుగా పెంచితే ఏముండదండి, పెంచి ఆ ఊరి మీద పడేస్తే చాలా ఏ కులమైన ఏ మతమైన ఆయుసమే కదా. ఆ పొట్లాటలో మావాడిని ఎక్కడ చేసినా ఆడుకొని తీసుకపోతారు. మావాడికి లాస్ట్కి మావాడి మీదే ఏదో పంపుతారు. అంటే మీ వాడు సంచోడ ఒక్కరు కాకుండా 2 ముగ్గురు నీ ఇంటి మీదకి వచ్చినప్పుడు మీ ఉంది ఇలా తప్పు న్యాయంగా వాళ్ళు అడుగుతున్నారు. ఆ ఇంటి మీదకి ఆయన వచ్చి వాడు వీడు, అరే ధనులంతే వేషం వేసుకొని ఆ తత్వం ఉండొద్దు. చాలా బాధ కలిగింది. నేనేమనకుండా ఆ వ్యక్తి నాకు పరిచయమే, వీళ్ళు కూడా సపరేట్ సైలెంట్గా చేసిన, ఎందుకంటే వీళ్ళకి తగిన శాస్తి కలుగుతుందని. బుద్ధి చెప్పుకోవాలండి కుమారుడిని. పిల్లలు పెద్దలు వచ్చి మంచి వాళ్ళు చాలా న్యాయంగా మాట్లాడుతున్నారు. మేము ఏమంటున్నామో జగడం పెట్టుకొని రాలే. మీ పిల్లోడికి బుద్ధి చెప్పండి. ఇలాగ అల్లరిగా చిల్లరగా అయిపోతుంది. అక్కడ వాహనాలు ఉన్నాయి, నేను మీ పిల్లలు ఆడుకోవటానికి అక్కడ కార్లు తీసేసాను, పెట్టొద్దని చెప్పాం. కాబట్టి మంచిగా ఆడుకున్నప్పుడు ఆ షటిల్ ఆడుకోమి ఉంటే మంచుకోండి. ఈ బ్యాట్ బాల్ అని ఆడుకొని ఆ బ్యాట్లు ఇక్కడ గ్రౌండ్ పోయి ఆడుకోవాలి. కానీ ఈ ఇరుకులైనటువంటి ఆ స్థలములో ఆ వాహనాలకు దెబ్బలు తాకుతున్నాయి కదా. బ్యాట్ పెద్దగా ఉంటుంది కదా, అది బండికి 2 వీలర్కి తాకితే 4 వీలర్కైనా 4 వీలర్కైనా 2 వీలర్కైనా తాకితే అది డ్యామేజ్ అవుతుంది కదా, బరువు ఉంటుంది కదా, అది ఎవరైనా రియాక్షన్ అవుతారు కదా. ఒకసారి 2 సార్లు 3 సార్లు పొరపాటు, బుక్ నిత్యం పొరపాటు ఉంటుంది. మళ్ళీ నీ అబ్బాయికి మీ ఇంటిలో ఉన్నటువంటి పిల్లలతోనే ఇలాంటి పొరపాట్ల, ఇలాంటి మళ్ళీ శోధన బాగొస్తుందని పెద్ద వీరంగం. నిజంగా చెప్తున్నాను, క్రైస్తవుల్లో ఇలాంటి పరిస్థితి వస్తే బాగా మారాలి. మేలుకరంగా మారుతలేరు. నీ పిల్లలు యెహోవా ఉపదేశము నొందెదరు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి ఉందా, కొట్టాడు ఉందండి, అల్లరితో కూడిన ఆటపాటు. అంతమంది ఆడినప్పుడు నీ పిల్లడి మీదకి ఎందుకు వస్తుందంటే చేంజ్ చేయాలి. ఇప్పుడు వీబీఎస్కి వచ్చినా అదే
వ్యతిరేకంగా మాట్లాడుతుంది. ప్లస్ అన్యులు కూడా అదే మాట్లాడినప్పుడు బుద్ధి నువ్వు తీసుకొచ్చుకోలేదు. కంటే కాదు, పెంచితే కాదు. పందులు కుక్కలు కూడా అంతే. ఏం చెప్తున్నాను? అట్లా కాదు, కన్న ప్రేమ కంటే సాధన ప్రేమ. అవును, చిన్నప్పుడు కుక్క పిల్లల దగ్గర తీసుకొచ్చి ఒక 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 జూ నుంచిలో లేకపోతే జంగల్ నుంచిలో ఏదో చిరుతపులి చిన్నప్పుడు ఆ పిల్లలకు అది మిస్ అయిపోయింది, తల్లి ఎక్కడో పోయింది, ఆ పిల్ల నీకు దొరికింది, సంతోషంగా నీ కుక్క పిల్లలతో ఉండు, అది కూడా ప్రేమగా చూస్తుంది. అలా నేను ఎన్నో చూశాను. కోతి పిల్లని తీసుకొచ్చి కుక్క దగ్గర పెడితే చిన్న పిల్లలు ఉన్నప్పుడు, కూన ఉన్నప్పుడు పాలిచ్చి, ఆ కుక్క కోతి వైరమే, జాతి వైరమే కదా, అవైనా కలిసి ఉంటున్నాయి చిన్నప్పటి నుండి దాని వాతావరణంలో పెరిగినప్పుడు. సాధన ప్రేమ అని చెప్పి 10 మందికి నిరూపించుకోవటానికి ఎట్లా పడితే అట్లా పెంచడము, అది అధిక గారాబం చేయడం, ఊరి మీద మొదలుపెట్టడం. మళ్ళీ ఆ పిల్లోడు సరి చేయకుండా మావాడిని చూస్తేనే ఎదుగుతున్న వద్దే ఎవరు ఓడుతలేరని బదనం, సమాజాన్ని బదనం. ఆ బదనము నీ జీవితమే ఇంకా అల్లరి పాలవడం, సిగ్గు తీసుకొచ్చుకోవడం. ఇలాంటి వాళ్ళు ఎందుకు చదవడం? ఆ పిల్లలు ఖరాబు చేయటానికి. అందుకోసమే అన్నాడు, ఓ యెరూషలేము కుమార్తెలారా, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి, కొంచెం బాగుపడతారు. మీరు పెంచుకుంటున్న మేము సాదుకుంటాం, అలా కొంచెము సాధడం ఎందుకు? మంచి కోసమే కదా, మంచిగా సమాజంలో ఎదిగే విధంగా మంచి సాధండి, నలుగురికి ఉపయోగపడే విధంగా, నలుగురు చూసి సంతోషించే విధంగా. ఆ పిల్లోడి భవిష్యత్తు, ఆ పిల్లల భవిష్యత్తు మంచి విశ్రాంతి పొందుకోవాలి, నెమ్మది పొందుకోవాలి. ఈ అల్లరి చేష్టలు రేపు దుఃఖాన్ని తీసుకొస్తుంది. ఈ దుఃఖము రావద్దు మీకు, మీ పిల్లలకు వేదన రావద్దు, కలవరం రావద్దు, భయంకరమైన శోధన. విశ్రాంతి, అధిక విశ్రాంతి నీకు, నీ పిల్లలకు కావాలంటే బాల్యం నుండి ఉపదేశంలో పెంచండి. హల్లెలూయా. లూకా సువార్త 23వ అధ్యాయము 28, 29. యేసు వారి వైపు చూసి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం ఏడవడి. ఇదిగో గొడ్రాలును కనని గర్భములను పాలియని స్తన్యములను ధన్యములైనవని చెప్పు దినములు. కనని వారే మనయ్యము, కానీ దయ్యం పాలు చేతివి, కానీ ఏం చేస్తావు? అడ్డదొడ్డము పెంచుతీవి, ప్రయోజనం ఏమిటి? కనని గొడ్రాలు బెటర్ కదా అంటున్నా. ఆ దినంలో వచ్చినాయి. ఇప్పుడు అదే కంటివి పెంచుతీవి, ఏం ఫాయిదా? సమాజానికి ఒక నలుసులాగా అయిపోయా. బాల్యము నుండి తీసే ఆ అల్లరి, తొంటరితనము తుంచివేయాలి. బాల్యం నుండి సరిచేయాలి, తల్లిగా తండ్రిగా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కనని గర్భమే పాలివని స్థానాలే ధన్యత అవుతాయని ఒక కాలం వస్తున్నది. పిల్లలు గంటివి, మరి కన్న వాళ్ళు ఏం చేస్తారు? ఇటువంటి పిల్లనిత్తివి అంటే నువ్వు పెంచే విధానంలో, దేవుని ఉపదేశంలో పెంచావా? అప్పుడు వాళ్ళకు విశ్రాంతి కలుగుతుంది. ఈ అల్లరి చిల్లరి పనులు చేస్తే నాకు కలవరం అవుతుంది, బాధ కలుగుతుంది, దుఃఖం వస్తుంది అని చెప్పి క్రమశిక్షణగా ఉంటారు. చదవండి, కీర్తన 119వ కీర్తన 165, 119, Psalms 119 verse 165. Come on. నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమించువారు ఎంతో నెమ్మది కలదు. ధర్మశాస్త్రంను ఎందుకు ప్రేమించాలి? ధర్మశాస్త్రం మనకు ఉపదేశిస్తుంది. ఆ దేవుని ఉపదేశం, యెహోవా ఉపదేశం నీ పిల్లలకు ఎంతో నెమ్మది, ఎంతో విశ్రాంతి కలగజేస్తుంది. కాబట్టి దేవుని భయభక్తులు పెంచాలండి.
అందుకోసమే దేవుడు మనకు సంతానం ఇచ్చాడు. ఒలివ మొక్కల వల్ల శ్రేష్టంగా దేవుని బల్ల చుట్టూ పెంచాలి వాళ్ళని. తల్లిదండ్రులు భయభక్తులుగా ఎదగాలి. పిల్లలకు కూడా ఆ దైవ ఉపదేశం, ధర్మశాస్త్ర ఉపదేశం ఎంతో మేలు చేస్తుంది, ఎంతో నెమ్మది చేస్తుంది, అతికి విశ్రాంతి కలగజేస్తుంది. దుఃఖానికి ఏంటంటే పిల్లల్ని బట్టి మీరు దుఃఖం, పెద్దవాళ్ళు దుఃఖం, సమాజము పెద్దవాళ్ళ దుఃఖం, కుల మతము దుఃఖము, పిల్లలు బట్టి పిల్లలు కూడా దుఃఖము, వేదన. అందుకోసమే ఇలాంటి మతోన్మాదులు విచ్చలవిడిగా తయారవుతాయి. మానవత్వం పోయింది. ఏ మతమైన ఏ కులమైన విలువలతో కూడిన వాళ్ళను మనము గౌరవించాలా, మర్యాద చేయాలి, మానవత్వము కలిగి జీవించాలి. మంచితనం ఎవరిలో, ఏ కులములో, ఏ మతములో మంచితనం మనం గౌరవించాలి, వాళ్ళని ప్రోత్సహించాలి, వాళ్ళకు ఏకీభవించాలి, వాళ్ళతో బాసటగా ఉండాలి. ఆపదలో ఉన్న వారిని కాపాడే విధంగా సహకారంగా మనము ఎవరైనా నీడి ఉంటే మనం సహాయం చేయాలి. ఇలాంటి విలువలు, ఇలాంటి మారల్ థింగ్స్, నైతిక విలువలు చిన్నప్పటి నుండి దైవ భక్తులు పెంచే విధంగా నేర్పించాలండి. పెంచుతున్నప్పుడు నేర్పించాలి. ఏది తప్పు, ఏది ఒప్పు, ఇది అబద్ధం ఆడద్దు, ఇదిగో ఇలాంటి వ్యతిరేక చేయొద్దు. అందుకొరకే కులాన్ని గౌరవించి నేర్పిస్తున్నాం, మతాన్ని ప్రేమించేది. కానీ మానవత్వం లేదు. నీ మతం కానున్న వాళ్ళతో బొట్టలు పెట్టుకోబట్టే, హత్య చేయబట్టే, ప్లస్ వ్యభిచారం చేయబట్టే, అల్లరితో కూడినటువంటి ఇబ్బందికరమైనటువంటి విషయాలు చేయబట్టి, అలాగనే ఇంకా కులము, మతం ఇలాంటివి ఎందుకు వస్తున్నాయి అంటే బాల్యము కుక్క నక్క ప్లస్ పంది అన్నట్టుగా అంటున్నారు. బట్ మంచి సజ్జనులుగా పెంచాలని ఒక భారం లేదు. ఈ లోక ప్రకృతి జ్ఞానం నేర్పిస్తున్నాను, అది దయ్యంలో జ్ఞానమే కదా. యాకోబు పత్రిక ఇవన్నీ చదవాలి, నేర్చుకోవాలి. ఇది కానీ ఉన్నారు. కానీ ఈ వీబీఎస్ కార్యక్రమం నిర్వహించేది మంచి భవిష్యత్తు పిల్లలకు అధిక విశ్రాంతి కలగొట్టకే వీబీఎస్ కార్యక్రమాలు, సండే స్కూలు. ఈ సండే స్కూల్ ప్రేమించలేని వాళ్ళు వస్తున్నారు, పిల్లలేమో మంచిగా అవుతున్నారు, కానీ మనం థ్యాంక్ఫుల్ అవుతున్నారు, దేవుళ్ళు గడపడానికి ఉన్నారు. చదవండి యాకోబు పత్రిక పేతురుకు ముందు యాకోబు పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. ఈ లోక జ్ఞానం, ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చున్నది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటిదాయను. ఇది నేర్పిస్తున్నాను. మతము, కులమని దయ్యముల జ్ఞానం నేర్పిస్తుంది. అందుకోసం దయ్యాలు కొట్లాడుకున్నట్టుగా మతము, కులము, ద్వేషాలు, కార్పణ్యాలు, కొట్టుకోవడం, తిట్టుకోవడాలు, నీ కులమురా, నా కులమురా, నీ వంశమురా, నా వంశమురా, నీ కుటుంబమురా, నా కుటుంబమురా గొప్పది. ఎవరి కుటుంబం వారి ప్రత్యేకతనే. దేవుడు నమ్ముకొని, దేవుని ఉపదేశము పొందుకొని, ధర్మశాస్త్రము ప్రేమించి ఆ ధర్మశాస్త్రాన్ని మనము అవలంబించే విధంగా, నేర్చుకునే విధంగా ఉంటే ఎంతో నెమ్మది, ఎంతో మేలు, అధిక విశ్రాంతి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకోసం చిన్నపిల్లలు రానివ్వుడి. చిన్నపిల్ల అంటే నాకు ఇష్టం, రానివ్వుడి. చిన్నపిల్ల ఆటంకం చేస్తే కోపగిస్తాడు. పెద్దవాళ్ళ అయినా శిష్యుల్ని కోపగించినప్పుడు, తన భక్తులను కోపగించినప్పుడు, పెద్దవాళ్ళు కోపగించాడా, వేరే వాళ్ళని కోపగించాడా, తప్పక తాడు తీస్తా అంటాడు. ఇంకేమో తెలుసా, నా పిల్లలు, ఈ చెంటి పిల్లలను నువ్వు రానివ్వకుండా అడ్డుపడితే ఎదుగో తిరగటి రాయిని మెడకు కట్టి సముద్రంలో పడేస్తా అంటున్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయము
18వ అధ్యాయము 5వ వచనమా చూడండి. నాలుగో వచనం. వాడే అవును. మళ్ళీ వాయిస్ ఎందుకు చిన్నగా అవుతుంది? మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరిట చేర్చుకున్నవాడు అది ఎందుకంటే చిన్న పిల్లల యొక్క మనసు లాంటిది పరలోక రాజ్యం. ఇలాంటి వారి కొరకైనా పరలోక రాజ్యం అంటాడు. హల్లెలూయా. చిన్న బిడ్డలు చేర్చుకుని నన్ను చేర్చుకునేవాడు, అందుకని చేర్చుకుంటున్నావు. ఇక్కడ తిండి ఎక్కువై పని పాట లేకుండా కాదా? వారం రోజుల వరకు అసలు మన కన్న పిల్లలమే అరే వారం ఇప్పుడు ఎండాకాలం సెలవులు వచ్చినాయి, ఇప్పుడు గాయ గతరగాలం చేస్తారు, మొత్తం ఇల్లంతా గోలగోల చేస్తారు. స్కూల్ ఉంటే మంచిదని తలపట్టుకుంటారు. ఇప్పుడు ఇంట్లోనే మొత్తం చెప్తూ వినకుండా తయారయ్యే విధంగా అవుతారు. అది ఆయాసపడుతున్నారు, తల్లిదండ్రులు ఆయాసపడతారు. అలాంటిది వాళ్ళ రోజులు వాళ్ళ సమయము, దేహము, వాళ్ళ ధనము ఖర్చు పెట్టి పిల్లలకు మంచిగా నీతి కథలు, మానవ కథలు. యేసుప్రభు కులంగా మతంగా తయారు చేయడండి. ప్రేమ, ఎదుటి వ్యక్తిని విలువలు కలిగే విధంగా మానవత్వంగా నిలబడుతూ ఇతరులు అలాంటి విలువలు, అలాంటి మానవత్వంగా ప్రేమించమంటున్నాడు. అట్లా విలువలు కలిగే విధంగా ప్రేమించమంటున్నాడు. క్రైస్తవ మతం అయినా కూడా, మతం అనేవాడు తాగుతాడు, తింటాడు, జలస, అన్ని దురలవాట్లు ఉంటాయి. ఆ మతంలో తయారు చేస్తే మళ్ళీ ఉన్మాదమే కదా. మళ్ళీ క్రైస్తవ మతం కూడా ఉన్మాదంగా తయారవుతుంది. మతం కాదు, చక్కటి నీతి మార్గంలో, జీవ మార్గంలో బుద్ధున్న పరమునకు చేరే విధంగా ఆ జీవ మార్గం నడిచే ప్రతి ఒక్కరు దేవుని భయభక్తులు. దేవుడు ఇలా చేస్తే కోపడతాడు, ఇలా చేస్తే నేను పనికిమాలిన వాడిని అవుతాను, పనికిమాలిన దాన్ని అవుతాను, నాకు విశ్రాంతి ఉండదు, నెమ్మది ఉండదు, కలవరం ఉంటుంది, కలతం ఉంటుంది. అందుకోసం మీ హృదయం కలవరం పడినప్పుడు నా దగ్గర వచ్చేవాడు నా మాట మీ లక్ష్యం ఉంచుడి. దేవుని యొక్క విశ్వాసం ఉన్నవాళ్ళారా మీకు విశ్రాంతి అక్కడెక్కడ దొరుకుతుంది? దొరుకుతుంది పరలోకంలో మీకు నివాస స్థలము సిద్ధపరచడానికి నేను వెళ్ళి ఉన్నాను, ఇక తిరిగి రానై ఉన్నాను. నా కొరకు, నా సాక్ష్యంగా, నా బాటగా నిలబడిన వారు నేను తీసుకుపోవటానికి నేను రానై ఉన్నానన్నాడు. అలాంటి మాటలు, దేవుని మాటలు, గౌరవమైన మాటలు తెలియజేస్తే ఇది మత ప్రచారం. చిన్నప్పుడు వస్తుంది ఆ కర్ర సాము, ఆ కథల సాము, నీ మతం కాని చంపేయండిరా, రక్కియండి, పొడిచేయండిరా, చంపుకోండిరా అనేదేమో అది ధర్మం, సనాతన ధర్మం నేర్పిస్తుంది. ఏందండి ఇది? ఎడిగిపోతుంది దేశం, ఎడిగిపోతుంది మతము, ఎడిగిపోతుంది రాష్ట్రాలు, ఎడిగిపోతుంది ప్రభుత్వాలు, ఎడిగిపోతుంది కులాలు, మతాలు, గ్రామములో, మండల స్థాయిలో, జిల్లాలు. ఏంది ఇదంతా? మళ్ళీ దానికోటి శోభాయమాన యాత్ర, శాంతి రాలి. ఏం శాంతి రాలి? మొన్న ఒక దైవసుడు చనిపోతే శాంతి రాలే, ఎక్కడా డ్యామేజ్ కాలే, మత ఘర్షణలు జరగలే. వీళ్ళు శాంతి రాలని శోభాయాత్ర చేస్తారు, ఎంత బందోబస్తు చూడండి. మళ్ళీ మసీదుల ముందరనే నినాదాలు, గాడబోతేనే భక్తి ఎక్కువ అవుతుందా? అది ఉత్త గిచ్చి గల్లం పెట్టుకోవడం తప్ప ఉన్నదా? గిచ్చి కలహం పెట్టుకోడు. ఆడనే బాణము ఇసిరేసినట్టు ఆ మసీదు వైపున, లేకపోతే నినాదాలు అక్కడికి వచ్చిన తర్వాత ఏ దేవుడిని ఊరేగించినా ఈ జై శ్రీరామ్. పాపం శ్రీరామచంద్రులు బాధపడుతుంది కావచ్చు, అరే నేను రాక్షసులను చంపితే మీరు రాక్షసులుగా తయారై ఇంకా ఉన్మాదంగా తయారైపోతుంది. నీ మతము లేని వాళ్ళు రాక్షసులు కాదు. ధర్మం అంటే న్యాయము. ఏ మతంలో ఉన్న న్యాయం ఒకటే ఉంటుందండి. న్యాయమైనది, సత్యమైనది, నీతి అయినది, ప్రేమ అయినది, పరిశుద్ధత అయినది, క్రమమైనది. అన్ని మతాల్లో, అన్ని కులాల్లో అది కలుషితం కాదు. నువ్వు ఏర్పరచుకున్నావు.
దేవుడు ఏర్పరిచిన దాంట్లో న్యాయములో ఎలాంటి భేషజాలాలు ఉండవు, సత్యంలో ఎలాంటి కలుషితాలు ఉండవు, ఏ పరిశుద్ధతలో కల్మిషం ఉండదు, ఏ ప్రేమలో స్వార్థాలు ఉండవు. దైవిక ప్రేమ, దైవిక పరిశుద్ధ, దైవిక సత్యం, దైవిక నీతి ప్రబోధించేదండి క్రీస్తు ప్రేమ కలిగిన వారు. చిన్నపిల్లలకు నైతిక విలువలు. ఇప్పుడు పెద్ద పెద్ద ఆఫీసర్లు, పెద్ద పెద్ద రాజకీయ రంగంలో కానీ, అలానే బిజినెస్ రంగంలో కానీ, అలానే ఆఫీసర్లుగా లేకపోతే వివిధ ఉద్యోగ స్థాయిలో ఉన్నవారు ఒకప్పుడు సండే స్కూల్ వెళ్ళిన వారే, ఒకప్పుడు సినీ యాక్టర్లో కూడా. అది ఇష్టమైతే నమ్మచ్చు, కానీ నైతిక విలువలు ఎట్టిపోతాయండి క్రమంగా. బాల్యంలో విత్తనటువంటి విత్తనాలు ఎట్టిపోతాయండి. అందుకోసమే అంటాడు, బాల్యంలో రావాల్సినటువంటి మార్గాన్ని బోధించువాడు పెద్ద అయిన తర్వాత దాని నుంచి నీతి మార్గం, సత్య మార్గం, ప్రేమ మార్గం, ఆ పరమున చేరే జీవ మార్గము నేర్పిస్తే, బాల్యం నేర్పిస్తే పెద్ద అయిన తర్వాత దాని నుంచి తప్పిపోడు. చదువుదాం సామెతలు 22వ అధ్యాయం 6వ వచనం. త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దాని నుండి తొలగిపోడు అంటున్నాడు. ఇదండి బాల్యములో మంచి విషయాలు నేర్పిస్తున్నాం, ఆ మార్గం నేర్పిస్తున్నాం. కులం మతం నేర్పిస్తలేం. మీలాగా కొట్లాట పెట్టుకోవటము, విలువ లేకుండా మనం ఎంత కంపుగా రోత లత్త ఉన్నా, సెప్టిక్ ట్యాంక్ ఉన్నా, మోరి ఉన్నా, మా కులం గొప్పది, మా మతం గొప్పదని చెప్పాం. వేరే వేరే మతాలతోనే కొట్లాడినప్పుడేమో హిందూ మతం వస్తుంది, క్రైస్తవ మతం వస్తుంది, లేకపోతే ఇస్లాం మతం వస్తుంది. అదే మరి ఈ మతంలో ఉంటే మళ్ళీ ఎందుకు మళ్ళీ కులాలు? కులంతో చంపుతున్నారు. ఆ కుల వివక్ష ఉన్నవాడికి ఎంత స్ట్రగుల్ ఏర్పడుతుంది, వాళ్ళకి ఎంత ఇబ్బంది చేస్తున్నాయి, మానసికంగా శారీరకంగా ఎంత ఇబ్బంది చేస్తున్నారు అనేది లేదు. వాని తొంగలో తక్కడము, వాని వంచి వేయడము, ఆనందం పడడం, అదే కులం ఎక్కువ. అంటే కులం అనే అధికారంగా, ఆ మూర్ఖత్వంగా నీ అధికారం చెలాయించటానికి మతాధికారులు కానీ రాజకీయ నాయకులు సామాన్యులు ఏం చేస్తున్నారు? మతం అనే కొట్లాట పెట్టి, కులం అనే కొట్లాట పెట్టి మొత్తం విచలవిడితనం చేస్తున్నారు. అందుకోసమే ధర్మ బోధకులు పెట్టాడు. ప్రతి మతములో ఉన్నారు ధర్మం. ధర్మం గురించి, న్యాయము, సత్యము, నీతి గురించి చెప్పిన వాళ్ళు మనం ఏకీభవించాలి. మన క్రీస్తు నమ్ముకున్నాం, మనం క్రీస్తు ప్రేమను జొప్పిస్తున్నాం, ఆయన ఉపదేశం చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి ఎంతో మేలు పొందటానికి, ఎంతో అధిక విశ్రాంతి కలగటానికి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు దీవించబడటానికి, కుటుంబములో సమాధానం ఉండేటకు, సమాజంలో శాంతి నెలకొల్పుటకు, శాంతి కాముకులుగా, ప్రేమ మూర్తులుగా తయారు చేసేదే ఈ VBS, ఈ సండే స్కూల్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చివరిగా 2 మాటలు మాట్లాడి చెప్పి ముగిద్దాం, చదివించి ముగిద్దాం. చదవండి. ఇప్పుడు మార్క్స్ వార్త 10వ అధ్యాయం చదివాం కదా, 13, 14 చదివారు కదా. ఇప్పుడు 15 చదవండి. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రము ప్రవేశింపడని చెప్పుచున్నానని. ఇంకా 14వ వచనం. యేసు అది చూచి చిన్న బిడ్డలను నా యొద్దకు రానివుడే, వారిని ఆటంకపరచవద్దు. దేవుని రాజ్యము ఇలాంటి వారిదే, వాళ్ళని ఆటంకపరచద్దు. భక్తులను ఆటంకపరిచిన భక్తులను కోపగిస్తాడు. కులము మతం అని పేరిట చేసిన వాళ్ళని తాడు తీస్తాడు, ఉగ్రత చూపిస్తాడు, అగ్నిగుండంలో పడే విధంగా ఉంటాయి. చాలా భయంకరమైన ఇబ్బందులకు గురవుతారు. ఎందుకంటే చిన్నపిల్లంటే దేవుడికి ఇష్టం. వాళ్ళను చేర్చుకొని ముద్దాడి, ఎత్తుకొని వాళ్ళని ముద్దాడి
వాళ్ళ మీద చేతులుంచి అందరినీ ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఈ ఆశీర్వాదాలు మనం అందరం దీవించబడతాం గాక. ఓకే, తల వంచి కనిపిస్తూ ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదానికి కారణభూతుడమైన మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రము రాజా. ఇదిగో ఈ రెండో మెసేజ్లో ప్రభువా అయ్యా, మళ్ళీ VBS కార్యక్రమం జరుగుతున్న క్రమంలో పిల్లల యొక్క విషయంలో దేవుని ప్రణాళిక ఎలా ఉన్నదో అది తెలియజేశాం. పెద్దలుగా పిల్లలుగా ప్రభువా నీ కృపను గురించి తండ్రి, నీ కృప ద్వారా నీ రాజ్యంలో చేరే విధంగా ప్రభు స్తోత్రము తండ్రి. నీవు ప్రభు కోరినట్టుగా ప్రభు చిన్నారులు మలచబడే విధంగా పెద్దలు కానీ శిష్యులు కానీ భక్తులు కానీ అందరూ ఏకీభవించారు. చిన్నపిల్లలు నీ యొద్దకు రాణించే విధంగా ఆహ్వానించే విధంగా నీవు వాళ్ళని ఎత్తుకొని ముద్దాడి నీ ప్రేమ చేత నింపి ప్రభువా నీవు ఆశీర్వదిస్తావయ్యా. ఉన్నతమైన భవిష్యత్తు ఇస్తావు. ఎందుకనగా వాళ్ళని చేర్చుకునేది కేవలం ప్రభువా వాళ్ళను మత పేరిట కులం పేరిట దేశానికి తలవంపులుగా కీడుగా చేయటానికి కాదయ్యా, దేశానికి ఆశీర్వకరంగా దేశానికి ఉపయోగకరంగా అయ్యా ఇదిగో ప్రభువా నలుగురికి అయ్యా ప్రయోజనకరంగా ఉండేటట్లుగా మానవత్వంగా ప్రభువా వాళ్ళ న్యాయంగా ధర్మంగా నీతిగా ప్రేమగా అయ్యా పరిశుద్ధతగా ఉండాలంటే బాల్యం నుండి నైతిక విలువలు మానవులు ప్రభువా నువ్వు బోధిస్తున్నాం. నా పిల్లలు నీ పిల్లలు యెహోవా ఉపదేశము పొందిద్దరు, వారు నీ పిల్లలు అధిక సంతోషము అధిక విశ్రాంతి కలగజేయబడుటకే అని నీ వాక్య నెరవేర్పుగా మరొక విధంగా ఈ దినమున మాట్లాడినందుకు వందనాలు. ఈ సాహసాన్ని బట్టి వందనాలు. ఇదిగో ప్రభా VBS కార్యక్రమం ఈ మినిస్ట్రీ ద్వారా జరిగిస్తున్నకే వందనాలు ప్రభా. ఇదివరకు తండ్రి హైదరాబాద్లో జగిత్తులు నిర్వహించాం. ఇకను ప్రభా ముందున్న వారములో అద్భుతమైనటువంటి విధంగా జరిగించుటకు కృప చూపిస్తున్నదకే వందనాలు. అద్భుతం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. స్తోత్రం తండ్రి, ఇంకా అద్భుతం చేస్తామని నమ్ముచున్నాం. మనం తగ్గించుకున్నామని హెచ్చిస్తూ నా ప్రభువైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.